చట్టం ముందు నిలబెడతానని సునీల్ నాయక్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సైబర్ మాఫియాపై హైదరాబాద్ పోలీసుల మెగా సర్జికల్ స్ట్రైక్ నిర్వహించారు. ఆపరేషన్ ఆక్టోపస్ పేరిట 16 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. సైబర్ క్రైమ్ కేసుల్లో 104 మంది నిందితులను అరెస్ట్ చేశారు. సుమారు 127 కోట్ల మోసం నెట్వర్క్ ను పట్టుకున్నారు. 1055 సైబర్ ఫ్రాడ్ కేసులను ఛేదించారు. నిందితుల వద్ద నుంచి 36 లక్షల నగదు, 200 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో బ్యాంక్ అధికారులు సైతం ఉన్నారు. జనవరిలో దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాలకు చెందిన 37 మంది సైబర్ క్రిమినల్స్ ను పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్లలో 26 కీలక కేసులను ఛేదించారు. దేశవ్యాప్తంగా సైబర్ మాఫియాపై హైదరాబాద్ పోలీసుల మెగా సర్జికల్ స్ట్రైక్ నిర్వహించారు. ఆపరేషన్ ఆక్టోపస్ పేరిట 16 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. సైబర్ క్రైమ్ కేసుల్లో 104 మంది నిందితులను అరెస్ట్ చేశారు. సుమారు 127 కోట్ల మోసం నెట్వర్క్ ను పట్టుకున్నారు. 1055 సైబర్ ఫ్రాడ్ కేసులను ఛేదించారు. నిందితుల వద్ద నుంచి 36 లక్షల నగదు, 200 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో బ్యాంక్ అధికారులు సైతం ఉన్నారు. జనవరిలో దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాలకు చెందిన 37 మంది సైబర్ క్రిమినల్స్ ను పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్లలో 26 కీలక కేసులను ఛేదించారు. దేశవ్యాప్తంగా సైబర్ మాఫియాపై హైదరాబాద్ పోలీసులు మెగా సర్జికల్ స్ట్రైక్ నిర్వహించారు. ఆపరేషన్ ఆక్టోపస్ పేరిట 16 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. సైబర్ క్రైమ్ కేసుల్లో 104 మంది నిందితులను అరెస్ట్ చేశారు. సుమారు 127 కోట్ల మోసం నెట్వర్క్ ను పట్టుకున్నారు. 1055 సైబర్ ఫ్రాడ్ కేసులను ఛేదించారు. నిందితుల వద్ద నుంచి 36 లక్షల నగదు, 200 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో బ్యాంక్ అధికారులు సైతం ఉన్నారు. జనవరిలో దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాలకు చెందిన 37 మంది సైబర్ క్రిమినల్స్ ను పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్లలో 26 కీలక కేసులను ఛేదించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్ చెప్పండి. హైదరాబాద్ నగరంలో చూసినట్టయితే మొత్తం ఆపరేషన్ ఆక్టోపస్ అనేది దేశవ్యాప్త సైబర్ క్రైమ్ నెట్వర్క్ ను ఛేదించినటువంటి హైదరాబాద్ నగర పోలీసులు ప్రతి ఒక్కరి కూడా చూస్తున్నట్టయితే ఎక్కడ చూసినా మనము డిజిటల్ అరెస్ట్ కానివ్వండి, సైబర్ క్రైమ్ మొత్తం రకరకాల పేర్లు మార్చుకొని సైబర్ క్రైమ్ మోసాలకు పాల్పడుతున్న ముఠాలను కూడా గుర్తులట్టు చేసేటువంటి పరిస్థితి. దాదాపు ఒకటి కాదు 16 రాష్ట్రాలకు సంబంధించిన నిందితులు ఎవరైతే 104 మందిని పట్టుకోవడం జరిగింది. దాంట్లో న్యూలీ అకౌంట్ కి సంబంధించినటువంటి అన్నింటినీ కూడా సీజ్ చేయడం. బ్యాంకులో 30 లక్షల నగదు స్వాధీనం చేసుకుంటుంది. దాదాపుగా 200 పైగా మొబైల్స్, అంటే ఈ ఫోన్లన్నిటి కూడా 200 పైగా మొబైల్స్ స్వాధీనం చేసుకుంటుంటే ఈ మొబైల్ ఉన్నట్టు డాటా అంతా సేకరిస్తే 100 కోట్ల రూపాయలు మొత్తం మీద మోసాలకు పాల్పడేటువంటి పరిస్థితి తెలుసు. ఎందుకంటే అంతా కూడా మెయిన్ ఇంపార్టెంట్ అది ఫోన్లు. 36 లక్షలతో కాకుండా ఈ సెల్ ఫోన్లు ఏదైతే ఉన్నారో పట్టుకున్నారో అవి ఇంకా ఇంపార్టెంట్ గా చేస్తుంది. ఎందుకంటే ఇది మీ పండుగ కేసు కంటే కూడా దర్యాప్తులు ఈ సెల్ ఫోన్ కీలకంగా మారబోతుంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆర్టిస్టులు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఇవ్వదు. ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సైబర్ క్రైమ్ మోసాలకు వివిధ రూపాలు చేస్తున్న పరిస్థితి. అంతా కూడా గుర్గాం అని, ఢిల్లీ కానీ ప్రాంతాలుగా కేంద్రంగా పెట్టుకొని మోసాలకు పాల్పడుతున్న పరిస్థితి మనం చూసాం. ఇదంతా కూడా ఇక్కడ కాదు, ఇన్వెస్ట్మెంట్ స్కామ్ కానివ్వండి, రేటింగ్ ఫ్రాడ్ కానివ్వండి, డిజిటల్ కానీ రకరకాల అమాయకులు. ఇదంతా కూడా అమాయకులనే టార్గెట్ చేసుకొని మోసాలకు పాల్పడుతున్న ముఠాలని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరికి కూడా కొంతమందికి రకరకాల మోసాలు పడతాయి. కొంతమందికి అకౌంట్ ఓపెన్ చేస్తామని చెప్పేసి డబ్బులు వస్తాయని చెప్పేసి, మరో కొంతమందికి డిజిటల్ మీ అబ్బాయి పలానా చోట కిడ్నాప్ చేస్తాం, మీ అబ్బాయి డ్రగ్స్ సరఫరా చేస్తాం, మీ వైఫ్ ఇక్కడ పలానా చోటు, అంటే రకరకాల
మోసాలకు పాల్పడుతున్న ఈ సైబర్ క్రైమ్ నేరాలు ఎవరైతే నిందితులు ఉన్నారో వీళ్ళంతా కూడా దాదాపు చాలా మంది కూడా అరెస్ట్ చేయడం, ఇంకా చాలా మంది ఇదంతా కూడా ఒక పెద్ద ఆపరేషన్ చెప్పుకోవాలి. ఈ హైదరాబాద్ నగర పోలీసులు చేసింది కూడా బిగ్ ఆపరేషన్ చెప్పుకోవచ్చు. పెద్ద ఆపరేషన్ చాలా మందిని కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 32 బృందాలు, ప్రత్యేక స్పెషల్ టీమ్స్ అన్నమాట, ఇన్వెస్టిగేషన్ టీమ్స్ సంబంధించి కూడా 32 టీంలు ఇన్వెస్టిగేషన్ కూడా ఎవరైతే వాళ్ళందరూ కూడా పట్టుకోవడం, ఇదంతా కూడా ఆపరేషన్ 10-15 రోజులు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ముఠాలు ఇంకేమైనా ఉంటే పళ్ళు పట్టుకున్నామని పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.